లోతైన కవిత్వాన్ని గానీ క్లిష్టమైన సంగీతాన్ని గానీ లేని పాటలతో కావలసినంత వినోదాన్ని పంచిచ్చిన చిత్రం విజయవారి అప్పు చేసి పప్పుకుడు. ముఖ్యంగా ఘంటసాల మాస్టర్ గారు, స్వర్ణలత గారు పాడినటువంటి పాటల్లో కావలసినంత హాస్యాన్ని నింపారు గేయ రచయిత పింగళి గారు. ఆలుబిడ్డలు లేరు రామాహరి అనంటే నేనందుకే వచ్చాను రామాహరి అంటూ చక్కని ముగింపుని పలికారు. రాజేశ్వరరావు గారి స్వరకల్పంలో వినసొంపుగా రూపొందించిన ఆ యుగళ గీతంతో మన ముందుకొస్తున్నారు శ్రీకృష్ణ అండ్ రమ్య బెహ్రా. కాశీకి పోయాను రామహరి, గంగ తీర్థమ్ము తెచ్చాను రామహరి, గంగ తీర్థమ్ము తెచ్చాను రామహరి. కాశీకి పోలేదు రామహరి, ఊరి కాల్వలో నీళ్ళండి రామహరి, మురుగు కాల్వలో నీళ్ళండి రామహరి. ఈ మాటలు పట్టించుకోకండి. ఈ పిల్ల నా మేనకోడలు, నన్ను సంసార నంపటంలోకి దింపడానికి వచ్చింది. శ్రీశైలమెల్లాను రామహరి, శివుని విభూతి తెచ్చాను రామహరి, శివుని విభూతి తెచ్చాను రామహరి. శ్రీశైలం పోలేదు రామహరి, శివుని విభూతి తేలేదు రామహరి, ఇది కాష్టంలో బూడిద రామహరి. అన్నమక్కరలేదు రామహరి, నేను గాలి భోంచేస్తాను రామహరి, ఉత్త గాలి భోంచేస్తాను రామహరి. గాలితో పాటుగా రామహరి, వీరు గారిలే తింటారు రామహరి, నేతి గారిలే తింటారు రామహరి. కైలాసమెళ్ళాను రామహరి, శివుని కళ్ళార చూశాను రామహరి, రెండు కళ్ళార చూశాను రామహరి. కైలాసమెళితేను రామహరి, నంది తన్ని పంపించాడు రామహరి, బాగా తన్ని పంపించాడు రామహరి. ఆలుబిడ్డలు లేరు రామహరి, నేను ఆత్మయోగినండి రామహరి, గొప్ప ఆత్మయోగినండి రామహరి.